वे नमः। महाकाली महालक्ष्मी महासरस्वती महात्रिपुरदेवतायै नमः। క్రితం జరిగినటువంటి ఉపాఖ్యానంలో భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడు, ఎంత వాత్సల్యం కలిగినటువంటి వాడు, జీవుల్ని ఉద్ధరించడానికి ఆయన ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని యావద్లోకాలకి కలగజేశాడు అనేటువంటి శ్రీమద్దేవి భాగవత ఉపాఖ్యానాన్ని ప్రారంభిస్తూ ఉపోద్ఘాతగా నిన్న చెప్పవలసినట్టు ఉపోద్ఘాత వాక్యాల్ని చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీమద్దేవి భాగవత మాహాత్మ్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది సుమారు 4 అధ్యాయాల్లో దేవీ భాగవత మాహాత్మ్యాన్ని చెప్పడం జరిగింది. దాని ముందు మనం చాలా విశేషంగా గుర్తుంచుకోవాల్సినటువంటి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, భూలోకంలో ఏ వాంగ్మయం ప్రచారమైందన్నా, ఏ మంత్రం ప్రచారమైందన్నా, ఏ మంత్రం, ఏ ధర్మం, ఏ పురాణం, ఏది, సమస్త వాంగ్మయం అంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి ప్రశ్నించినట్టు, జగత్పతి అయినటువంటి పరమేశ్వరుడు మనకి దాన్ని అమ్మవారి ద్వారా లోకాలకు అందించినట్టు మనకి కనపడుతూ ఉంటుంది. దాన్ని అంటుంటారు పార్వతీ పప్రచ్చ ఈశ్వరో వాచ. ఆవిడ అడగడం, భగవంతుడు చెప్పడం. అందువలన ఆయ దంపతులైనటువంటి శివపార్వతులకి మనం సర్వకాల సర్వావస్థల యందు రుణపడి ఉన్నట్టు లెక్క. అంతకంటే ఈ రుణం ఎలా తీర్చుకోవాలండి అన్నారు. ఎప్పుడూ కూడా ప్రతి జీవుడు, ప్రతి ఎవరైనా సరే మనం రుణత్రయగ్రస్తులం. మనకి 3 రుణాలు ఉంటాయి. అందుకే రుణత్రయ విముక్తి అయిన అంటూ ఉంటారు అమ్మవారి మంత్రాల్లో. 3 రుణాల నుంచి మనం విముక్తిని పొందాలి. మొదటి రుణం దేవతా రుణం, రెండో రుణం ఋషి రుణం, మూడో రుణం పితృరుణం అని 3 రుణాలు ఉంటాయి మనకి. ఈ రుణగ్రస్తమై ఉంటాం. అటువంటి రుణగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో శివపార్వతులకి అంటే భగవంతుడు మనం రుణపడి ఉన్నాం. ఎందుకు అంటే అపార వాంగ్మయాన్ని కైలాసంలో ఆవిడ ప్రశ్నించినట్టు, పరమేశ్వరుడు సమాధానం చెప్పినట్టు, అది రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, లేదా ఏ వాంగ్మయమైనా సరే పార్వతీ ద్వారా పరమేశ్వరుడు లోకానికి అందించడం జరిగింది. ఇటువంటి భగవంతుడికి ఆ భగవద్ రుణం ఎలా తీర్చుకోవాలండి? రెండోది, ఇంకో మాట మాట్లాడితే అందమైన శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు. దాని తగ్గట్టుగా ఇంద్రియాలన్నీ పనిచేసే విధానం ఉంది, ఒంట్లో శక్తి ఉంది, ఇంద్రియాల పటుత్వం ఉంది. మరి ఇంతటి ఆలోచనా శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఇంతటి అద్భుతమైనటువంటి ఒక ఉపకారం చేసినట్టు పరమాత్మకు మరి ఎలా రుణం తీర్చుకోవాలి అంటే భగవన్నామ సంకీర్తనం, భగవత్ చరిత్ర వినడం, భగవన్నామాన్ని మనం ఎప్పుడూ కూడా మననం చేయడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. ఈ విధంగా మన భగవంతుడు రుణం తీర్చుకోవచ్చు, దేవ రుణం తీరుతుంది. ఋషి రుణం ఎలా తీరుతుందయ్యా అన్నాడు. అందుకనే పెద్దలంతా కూడా భగవ రుణానికి దేవస్థానానికి వెళ్ళడం, ఉదయం పూట భజనలు చేయడం. ఇప్పుడు మనం మర్చిపోయాం కానీ వెనకటి రోజుల్లో సుప్రభాత పూజ ఉండేది. ఆ సుప్రభాతానికి అందరూ వెళ్ళి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వెళ్ళి సంకీర్తనం చేసేవాళ్ళు. ఆ సంకీర్తనం ద్వారా ఉదయాన్నే భగవన్నామాన్ని స్మరిస్తూ వాళ్ళ జీవితాన్ని ప్రారంభించేవాళ్ళు. ఆధునిక కాలం, పరిగెడుతున్నాం, దేని వరకు పరిగెడుతున్నామో మనకే తెలియదు. అందువల్ల ఏదో చేతనైనప్పుడు, ఎప్పుడో మనకి వీలున్నప్పుడు భగవన్నామాన్ని చేస్తే భగవద్ రుణం తీరుతుంది. మరొకటి రుణం గురు రుణం అని చెప్పాను, ఋషి రుణం. ఈ ఋషి రుణం ఎలా తీరుతుంది? ఋషి రుణం అన్నా గురు రుణం అన్నా ఒకటే. ఎలా తీరుతుంది అయ్యా అంటే, గురువు ఏదైతే మనకి ఉపదేశం చేశారో, ఋషులు ఏదైతే మనకి అపారమైనటువంటి మంత్రాలు కావచ్చు, అపారమైన విజ్ఞానం కావచ్చు,
ఇదంతా వాళ్ళు మనకు అందించారు. ఆ అందించినటువంటి విషయాన్ని మనం తర్వాత తరాలకి చెప్పడం, తర్వాత తరాలు దానికి అందించడం, తర్వాత తరాలకి చెప్పడం, తర్వాత తరాలని మళ్ళా మనం తయారు చేయడం వల్ల ఏమో ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాం. అంటే ఇవి రెండు రుణాలు కూడా స్వయంగా మనం తీర్చుకోవచ్చు. ఇక మూడో రుణం ఏమిటంటే పితృణం. పితృణం ఎలా తీరుతుందయ్యా? ఈ పితృణం తీరకపోతే, రుణత్రయం విముక్తి కాకపోతే మనకు మోక్షం రాదు. చాలామంది కూడా మాకు పెళ్ళిళ్ళు వద్దు, మేము పెళ్ళిళ్ళు చేసుకోము. హైందవ సాంప్రదాయంలో వివాహము అంటే ధార్మిక క్రియలు నిర్వర్తించడానికి అధికారాన్ని పొందడం, అంతే తప్ప కామవాంఛలకు కాదు. అందుకనే మహానుభావుడు కాళిదాసు ఒక మాట అంటూ ఉంటాడు. రఘువంశంలో సూర్యవంశరాజుల గురించి చెప్తూ, వాళ్ళు ఎటువంటి వాళ్ళండి, ఎందుకు నేను ఈ సూర్యవంశరాజు చరిత్ర ప్రారంభిస్తున్నానంటే ఆయన అన్నాడు, త్యాగాయ సమృద్ధార్థాన విజిగీషయే ప్రజాయే గృహమేధినాం. ఇలా అక్కడ ప్రజాయే గృహమేధినాం అనేటువంటి మాట అని చెప్పడం జరిగింది. యశస్సే విజిగీషూణాం ప్రజాయే గృహమేధినాం. ఎందుకు ధనం సంపాదించాలంటే త్యాగాయ సమృద్ధార్థానం. మనం ధనం ఎందుకు సంపాదించాలి అంటే ఇతరులకు దానం చేయడానికి, దానం చేయడానికి డబ్బు సంపాదన. యశస్సే విజిగీషూణాం. సూర్యవంశరాజులు ఏం చేసేవారు? ఇతర రాజుల మీద దండెత్తి వెళ్ళేవారు. దండెత్తి వెళ్ళి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు. ఎందుకు? ఆ రాజ్యం మీద మమకారం, ఆ రాజు మీద ద్వేషం కాదు, వాళ్ళ కీర్తిని పెంచుకోవడానికి. కాబట్టి యశస్సే విజిగీషూణాం. అలాగే వివాహం ప్రజాయే గృహమేధినాం. కేవలం సంతానం కోసం వివాహం చేసుకునేవాడు తప్ప కామవాంఛ కోసం కాదు అని కాళిదాసు ఇటువంటి ఉన్నత గుణాలు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రఘుగుణామన్వయం వక్షే అని చెప్పి అక్కడ మనకి రఘువంశంలో ఆయన అనేక ఒక 16 గుణాలు సూర్యవంశం గురించి చెప్తాడు. అవన్నీ మనం తర్వాత కాలక్రమంలో చూడవచ్చు. అందువల్ల ఈ రుణత్రయం విముక్తి అయితే తప్ప మనకి ముక్తి కలగదు. ఇది ఇప్పుడు ఈ విధమైనటువంటి నేను చెప్పడం, నాకు ఒక రుణం భగవద్ రుణం లేదా ఋషి రుణం విముక్తి, మీరు వినడం వల్ల మీకు కూడా ఎంతో కొంత భగవంతుడికి రుణం తీసుకున్నాడు అవుతారు. విన్నది మీకు నచ్చితే, ఇగో ఇవాళ ఈ విషయం చెప్పారు, ఈ విషయం ఇలా వచ్చింది అని పక్క వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళకు కూడా మీరు విషయాన్ని అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఋషి రుణం తీర్చుకునే అవకాశం మీకు కూడా ఏర్పడుతుంది. కాబట్టి టిబర్స్లో కూడా హిందూ సాంప్రదాయంలో వివాహం అంటే అది ధార్మిక క్రియలు నిర్వర్తించడానికి తప్ప భోగానికి కాదు. ఇవన్నీ కూడా మనకి వింటూ ఉన్నప్పుడు, తెలుస్తూ ఉన్నప్పుడు వస్తుంది. ఇవాళ మరి ఇటువంటి విలువలతో కూడుకున్నటువంటి జీవితాలని ఆధునికమైన వ్యక్తులకి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు దీన్ని చాలా తక్కువగా చూస్తున్నారు. దయవుంచి ఈ కొన్ని విషయాల్ని మనం చాలా కూలంకషంగా, చాలా నిశితీకరంగా పరిశీలన చెయ్యాలి. అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది ఏమిటయ్యా అంటే, పార్వతి బప్రచ్చ ఈశ్వరోవాచ అని మాట అయిపోయిన తర్వాత అసలు ఈ ఉపరాణాలన్నీ చెప్పింది ఎవరు, ఎక్కడ చెప్పారు? భూలోకంలో. కాబట్టి ఇవన్నీ ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు అంటే ఇదంతా కూడా సూత మహర్షుల వారు నైమిషారణ్యంలో సౌనకాదుల ప్రశ్న వేస్తే వారు చెప్పినట్టుగా వస్తుంది. ఇవన్నీ నైమిషారణ్యంలో చెప్పబడి ఉన్నాయి. సూతుల వారు ప్రశ్న వేస్తారు. సూతుల వారు అక్కడ వక్త. శ్రోతలు ఎవరయ్యా అంటే సౌనకాది మహనీయులంతా కూడా మహానుభావులు అంటారు. ఋగ్వేద సౌనక, అతను సౌనకుడు అంటే ఋగ్వేదమని, ఆయనకి బ్రహ్మాండమైన అనేక బిరుదులు ఉన్నాయి. సౌనకుల వారు సౌనక మహర్షి కుమారుడైన సౌనక మహర్షులు అంటారు. ఈయనకి బ్రహ్మాండమైనటువంటి బిరుదు కూడా ఉంది ఈయనకి. ఆ బిరుదులన్నీ కూడా వాళ్ళు చేసిన కర్మలు బట్టి వచ్చాయి తప్ప ఎవరో ఇచ్చింది కాదు. ఈయనకి ఉన్న బిరుదుల్లో చాలా ముఖ్యమైనది, అద్భుతమైనది ఏమిటయ్యా అంటే ప్రతిరోజు కూడా ఆయన అసాధారణమైనటువంటి శాలలు నిర్మాణం చేసి
1,00,000 మందికి, ప్రతిరోజు 1,00,000 మందికి ఆయన భోజనం పెడుతూ ఉండేవాడు. అందుకే అలా భోజనం పెట్టడం వల్ల ఈయనకి అంతకంటే గొప్ప ధనవంతుడైనటువంటి, అంతకంటే గొప్ప దాత అయినటువంటి, అంతకంటే గొప్పవాడైనటువంటి వ్యక్తి లేడు అని చెప్పి ఆ రోజుల్లో కీర్తిస్తూ ఉండేవాడు. అటువంటి సౌనక మహనీయులంతా కూడా నైమిషారణ్యంలో ఉండడం, వాళ్ళు మరి ప్రశ్న వేయడం, ఆ ప్రశ్నకి సమాధానంగా సూతుల వారు అనేకమైన 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతం, భాగవతం ఇవన్నీ కూడా నైమిషారణ్యంలో ఆవిర్భావం చెందాయి. అటువంటి ఆ అపార వాంగ్మయంలో మనం ప్రస్తుతానికి శ్రీమద్దేవీ భాగవతం అనే గ్రంథాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా మరి మహాత్మ్యం గురించి మనం మాట్లాడుతూ అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఈ ప్రారంభంలో సృష్టో యా సద్గరూప జగదవన విధౌ పాలనీయాచ రౌద్రీ సంహారే చాపి యస్యాః జగదిదమఖిలం క్రీడనం వ్యాపరాఖ్యా. అమ్మవారికి జగత్తంతా ఏమిటయ్యా అంటే క్రీడా ప్రాంగణం, ఒక ఆట వస్తువు కింద లెక్క ఆవిడికి. సృష్టోయా సర్గరూప, ఏదైతే అపారమైనటువంటి ఈ చతుర్దశ భువన భాండాలు సృష్టింపబడుతున్నప్పుడు ఆవిడ జగదవన విధౌ, ఆ సృష్టింపబడుతున్నప్పుడు ఆవిడ ఏమంటారయ్యా అంటే బ్రాహ్మిణి అంటే బ్రహ్మస్వరూపిణి అంటారు. పాలిని యాచ రౌద్రి, పాలన చేసినప్పుడు ఆవిడ వైష్ణవి అంటారు. అలాగే మళ్ళా దాని సంహారం చేస్తున్నప్పుడు రౌద్రి అంటే వైష్ణవి, బ్రాహ్మణి, రౌద్రి ఆయా సందర్భాలను బట్టి, ఆ క్రియాకలాపాలను బట్టి ఆవిడికి ఆ విధమైనటువంటి నామకరణం చేయడం. క్రీడనం వ్యాపరాఖ్య, అమ్మవారికి ఇదంతా కూడా క్రీడా ప్రాంగణం. అందువల్ల సృష్టి స్థితిలయకారిణి అని అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు. సృష్టి సమయంలో బ్రాహ్మిణి, పాలన సమయంలో వైష్ణవి, అలాగే సంహార సమయంలో ఆవిడ రౌద్రిగా పిలువబడుతూ ఆ త్రిపుర స్వరూపుడైనటువంటి మహాత్రిపుర సుందరి విరాజిల్లుతూ ఉంది. అలాగే ఆవిడ మరొక మాట కూడా అంటూ ఉంటారు, పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణ రూప సామద్వాచం ప్రసన్న విధిహరి గిరిశ సాధిరాంకాంకరోతు. కాబట్టి విధిహరి అంటే బ్రహ్మదేవుడు, అలాగే శ్రీ మహావిష్ణువు, గిరిశ అంటే ఈశ్వరుడు, ఈ ముగ్గురు చేత కూడా సర్వకాల సర్వావస్థలయందు పశ్యంతి మధ్యమే వైఖరి వాక్కులు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్రూపంగా ఉన్నటువంటి ఆ వరదేవత వీళ్ళంతా కూడా నిత్యము ధ్యానం చేస్తూ ఉంటారు, నిత్యము పూజిస్తూ ఉంటారు అని అమ్మవారిని స్తుతిస్తూ ఈ మహాత్మ్యం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దేవీ భాగవతంలో మొదటి 2 స్కందలు భారతానికి సంబంధించినవి. రెండోది ఇది భారతం కింద కూడా తీసుకోవచ్చు. అందువల్ల నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. దీంట్లో ఈ విధంగా ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రకృతంలో మనం ప్రవేశిస్తే ఋషయా ఊచు, ఋషులు మాట్లాడారండి. ఎక్కడ ఋషులు మాట్లాడారు? ఇంతకుముందే చెప్పినట్టు మీకు ఏదైతే నైమిషారణ్యంలో సర్వకాల సర్వావస్థలు అనేక యజ్ఞయాగాదులు చేయబడుతూ ఉంటాయి. ఆ యజ్ఞయాగాదుల యొక్క విరామ సమయంలో లోకంలో మాట చెప్తూ ఉంటారు, దైవ కార్యక్రమానికి పితృ కార్యక్రమాలకి పిలవకపోయినా వెళ్ళాలి, ఇతర కార్యక్రమాలకి పిలిస్తే వెళ్ళాలి అని లోకంలో ఉన్న మాట. లోకంలో కాదు, ఆచరణీయం కూడా. అందువల్ల ఎప్పుడైతే ఎక్కడైతే యజ్ఞం జరుగుతోందని విన్నారో సూత మహర్షుల వారు ఆ యజ్ఞస్థలానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటారు. ఆడ కూర్చుని ఎవరో ఈ మహానుభావుడు సాక్షాత్ వ్యాసభగవాను శిష్యుడు, అంతేకాకుండా పౌరాణిక సార్వభౌముడు. ఆయన తప్ప ఎవరూ కూడా ఈ పురాణాలని యావత్ పురాణాన్ని స్పృశించి లోకానికి అందించిన వాళ్ళు లేరు. ఆయన తెలియని విషయం లేదు, ఆయనకు అవగతం కాని విషయం లేదు, ఆయన వినని విషయం లేదు. అంత గురు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి మహానుభావుడు ఆ సూత మహర్షుల వారు. ఆయన ఆ ఈ సౌనకాదులు ఏదైతే ఒక యజ్ఞ సంకల్పం చేశారో ఆ యజ్ఞ సంకల్పానికి వీళ్ళంతా కూడా
చేస్తూ ఉండగా అక్కడికి మహానుభావుడైనటువంటి సూతుల వారు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. మనం ఎప్పుడైనా ఎక్కడైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా జగద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా పెద్దల దగ్గరికి విజ్ఞానవేత్తగా మనం వెళ్ళినప్పుడు మనం చేయవలసిన విధానం ఏమిటండి అంటే, అక్కడ మన యోగక్షేమాలు ఒక నిమిషం మాట్లాడి మనం ఏం మాట్లాడకుండా కూర్చోవాలి. ఏం మాట్లాడకుండా కూర్చుంటే గురువులు కావచ్చు, జగద్గురువులు కావచ్చు, విజ్ఞానవేత్తలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి అలౌకిక విషయాల్ని మనకి వాళ్ళు ఉపదేశం చేస్తారు. అలా కూర్చోవడం కూడా ఒక యోగ్యత. ఆ విధంగా ఈ సౌనకాదులంతా కూడా సూతుల వారి ముందు అలా కూర్చుని ఉన్నారు. అంతే తప్ప మనం కూర్చున్నప్పుడు లేచిపోయేదాకా మన కుటుంబ విషయాలు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు మన కుటుంబ విషయాలను మాట్లాడడం, ఇది శ్రేయస్సు కాదు. ఒక విలువైన సమయాన్ని మనం కోల్పోయినట్టు. మళ్ళా ఆ గురువులను కలవడం, ఆ గురువుల దగ్గర కూర్చోవడం, ఆ గురువులతో అంత సాన్నిధ్యం మనకి ఏర్పడుతుందో లేదో తెలియదు. అది కాలవశాత్తు దైవవశాత్తు ఏర్పడినప్పుడు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మన బుద్ధిని మనసుని మార్చుకోవడానికి కావాల్సిన ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన జ్ఞాన దగ్గర కానీ పెద్ద దగ్గరికి వెళుతున్నప్పుడు ఏదో మరీ లౌకిక విషయాలు మాట్లాడద్దని కాదు, ఏదో కాసేపు మాట్లాడి మిగతావి మనం ఉద్ధరించుకోవడానికి ఏ విధమైనటువంటి ఉపాయాలు కావాలో ఆ ఉపాయ సముపార్జన చేయాలి. అదే ఈ నైమిషారణ్యంలో సౌనకాదులు సూత మహర్షులు లాంటి మహనీయులు రావడం చేత, సత్పాత్రులు కావడం చేత అనేక విషయాలు తెలిసిన వారు కాబట్టి అటువంటి వాళ్ళ చేత వాళ్ళంతా కూడా చెప్తారు. సూత జీవ సమాభక్వీ యస్వం శ్రావయసీహ నః కథా మనోరాహ పుణ్యా వ్యాశిష్య మహామతే. నాయన ఓ సూత మహర్షి, నువ్వు అనేక సంవత్సరాలు ఇంకా జీవించి ఉండాలి. ఎందుకంటే మాకు అనేకమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మనోహరమైనటువంటి మనస్సును ఆహ్లాదం కలిగించేటువంటి అనేకమైనటువంటి విషయాలను మీరు మాకు ఇంకా ఉపదేశం చెయ్యాలి. ఓ వ్యాసశిష్య, ఓ మహాబుద్ధి, ఓ మహానుభావుడా అని వాళ్ళంతా కూడా వ్యాసుల సూత మహర్షుల వారి పాదాల మీద పడి వాళ్ళంతా కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మహామతే అన్నప్పుడు ఒక మాట చెప్తారు. మహత్ శబ్దానికి అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు. మహతి మతి యశస్స మహామతి, అలాగే సంబుద్ధో మహామతి అవుతుంది. అంటే మహతి అంటే మహత్ అయినటువంటి అద్భుతమైనటువంటి ఏ మహత్శబ్దవాచ్యమనే పరమాత్మ అయితే ఉన్నాడో, ఏ శ్రీ మహావిష్ణువు అయితే ఉన్నాడో అతని యందు సర్వకాల సర్వావస్థల యందు నిశ్చితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, నిశ్చితమైన నిర్ణయం కలిగినటువంటి వాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మహాబుద్ధి అని వచ్చినా మహామతి వచ్చి ఇవన్నీ కూడా విష్ణు యందు భక్తి కలవాళ్ళు, విష్ణు యందు బుద్ధి కలవాళ్ళు అని మనం అక్కడ అర్థం చెప్తూ ఉండాలి. అటువంటి వాక్యంలోనూ అంతరంలోనూ భగవంతుడిని ఆరాధన చేసేటువంటి భగవంతుని యందు అర్పితమైన బుద్ధి కలిగినటువంటి వాడు సూత మహర్షుల వారు కావడం చేత ఆ సంబోధనం చేశారు. సంబోధనం చేసి వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా సర్వపాపాలని పోగొట్టేటువంటి అనేకమైనటువంటి విష్ణు యొక్క చరిత్రలన్నీ కూడా మాకు మీరు ఆయన అవతారాలు, అవతార కథలు, ఆయన యొక్క గొప్పతనం ఇంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈశ్వరుడు యొక్క చరిత్ర, భస్మము, రుద్రాక్షమాలలు, రుద్రాక్షలు ధరించడం, ఇవన్నీ కూడా మీరు చెప్పడం జరిగింది. అధునా శ్రోతుమిచ్చామః పావనాత్ పావనం పరం. విష్ణు కథలు చెప్పారు, విన్నాము. శివుడు కథలు చెప్పారు, విన్నాము. అనేక రహస్యాలు చెప్పారు. భస్మధారణ ఇక్కడ కూడా వస్తుంది, దేవి భావతలో భస్మధారణ, దాని మహాత్మ్యం వస్తుంది. అలాగే రుద్రాక్షలు, రుద్రాక్ష మహిమలు, ఎన్ని రుద్రాక్షలు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఏకాదశ స్కంధంలో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చెప్పారు, విన్నాము. అధునా శ్రోతుమిచ్చామా, ఇప్పుడు మేము విందాం అనుకుంటున్నాం. ఏమిటి? బాగా వినండి. పావనాత్ పావనం పరం, పావనంలో కంటే పావనమైనటువంటి పరమపావనమైనటువంటి ఉపాఖ్యానం విందాం అనుకుంటున్నాము. అది ఎటువంటిది కావాలి?
నృణాం అనాయాసేన సర్వశః, మానవులకి సునాయాసంగా భుక్తి ముక్తి ప్రదం, భుక్తిని ముక్తిని ప్రసాదించేటువంటి ఏదైతే పరమపావనమైనటువంటి పరమైన ఏదైతే ఉపాఖ్యానం ఉంటుందో, ఏ చరిత్ర అయితే ఉంటుందో దాని విందామని కోరికగా ఉంది స్వామి. మాకు దాన్ని మీరు మాత్రమే చెప్పగలరు, మీకు మాత్రమే సాధ్యం అవుతుంది. మీరు వ్యాసవారి శిష్యులు, మీకు తెలియని విషయం లేదు. కాబట్టి తత్వం బ్రూహి మహాభాగ ఏన సిద్ధ్యంతి మానవాః. మానవులంతమంది కూడా ఏది వింటే వాళ్ళు సిద్ధులవుతారు, ఏది వింటే వాళ్ళ జన్మ చరితార్థం అవుతుందో, ఏది వింటే వాళ్ళ జన్మ పావనం అవుతుందో, ఏది వింటే మళ్ళా వాళ్ళకి సద్బుద్ధి కలిగి ఆ సద్బుద్ధి వల్ల నిర్మలాంతఃకరణ కలిగి జ్ఞానం కలిగి ముక్తిని పొందుతారో అటువంటి పరమపావన రహస్యమైనటువంటి ఉపాఖ్యానం మాకు చెప్పండి. ఎందుకంటే రాబోతుంది కలియుగం. కలి స్వభావం ఏమిటంటే కళావి పరం త్వత్త నవిద్మః సంశయచ్ఛిదం. కాబట్టి కలియుగం ప్రవేశిస్తున్నప్పటికీ కూడా మా సందేహాల్ని పోగొట్టేటువంటి సమర్థత ఎవరికీ లేదండి, మీకు మాత్రమే ఉంది. అందువల్ల ఆ కలిపురుషుడు ఏది జీవులు మానవులు ఏది చెయ్యాలో దాన్ని ఆచరించే బుద్ధి లేకుండా, ఏది చేయకూడదో దాని యందు బుద్ధి కలిగేట్టుగా కలిపురుషుడు వాళ్ళని చోదనం చేస్తూ ఉంటాడు. ఆ కలిపురుషుడి బాధ లేకుండా మనం ఉద్ధరించబడేటువంటి అద్భుతమైన ఒక ఉపాఖ్యానం మాకు చెప్పండి అంటే, ఇది ప్రాచీన సాంప్రదాయంలో శిష్యుడు వచ్చి నాకేదో అర్థం కాలేదు చెప్పండి అంటే, అలాగా నాయన దా కూర్చో అని కూర్చోపెట్టుకుని గురువు అంతా కూడా ఇంకా విశదీకరంగా చెప్తారు. ఇది మేమంతా అనుభవించి ఉన్నాం. మా గురువులు మహానుభావులు వీళ్ళంతా కూడా వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ముద్ద కూడా తీసి మా నోట్లో పెట్టే విధంగా వాళ్ళు మాకు విద్యాభ్యాసాలు చేసి చెప్పారు. ఎంతో ఉన్నతంగా వాళ్ళు జీవించారు, ఎంతో ఉన్నతంగా మాకు ఆ ఉన్నత భావాలు నేర్పడానికి ప్రయత్నం చేశారు. ఎంత వచ్చాయో తెలియదు కానీ వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే శిష్యుడు ప్రశ్న అడిగితే గురువుకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది, ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఎందుకంటే భాగవతంలో చెప్తాడు, ప్రశ్న వేసినటువంటి వాడు, చెప్పినటువంటి వాడు, ఆ ప్రశ్న విన్నటువంటి వాడు ముగ్గురు కూడా పునీతులవుతారయ్యా, వాళ్ళు పవిత్రులు అవుతారు అని శ్రీమద్ భాగవతంలో ఆ విష్ణు తాలూకు ప్రశ్న వేస్తున్నప్పుడు ఒక చోట చెప్తారు. అలాగా ప్రశ్న భయంగానే సూతుల వారు అంటున్నారు, సాధు పృష్టం మహాభాగా లోకానాం మితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తద్వహ వక్ష్యామి అశేషత. ఆయన చాలా మంచి ప్రశ్న వేశారురా, చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. మీరు వేయవలసిన ప్రశ్న వేశారు, వేయవలసిన సమయంలో వేశారు. ఎంతో సర్వశాస్త్రస్య యత్సారం, ఏదైతే సకల శాస్త్రాలు దేన్ని ప్రతిపాదన చేస్తున్నాయో, సకల శాస్త్రాలు దేన్ని చెప్తున్నాయో, సకల శాస్త్రాల్లోనూ ఏది సారమో, అంటే సారం అంటే బలం. అన్ని శాస్త్రాలు అందరూ అన్నీ చదవలేదు, విద్య అనంతమైంది, అన్నీ అనంతమైనవి. అవన్నీ కూడా మనకన్నీ కూడా అవన్నీ అభ్యాసం చేసే వయస్సు లేదు, ఆయుర్దాయము లేదు, మనకంతా వెసులుబాటు మనకు ఉండదు. వాటిలో సారం అంటే బలం, ఏది వింటే జన్మ చరితార్థం అవుతుందో తద్వహ వక్ష్యామి అశేషత, ఖచ్చితంగా అది నేను మీకు చెప్తాను, వినండి. పావనాత్ పావనం పరం, పావనాల కంటే పావనమైన పరమైన ఉపాఖ్యానం మీకు చెప్తాను. ఈ ఉపాఖ్యానం ఎటువంటిదయ్యా అంటే సకల శాస్త్ర సారము అంటూ, తావత్ గర్జంతి తీర్థాన్ని పురాణాన్ని వ్రతాన్ని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీభావతం పరై. నాయన పుణ్యక్షేత్రాలు అనుకుంటూ ఉంటాయట, మేము చాలా గొప్పవాళ్ళం, మనకి చాలామంది భక్తులు వస్తున్నారు. తావత్ గర్జంతి తీర్థాన్ని, తీర్థం అంటే పుణ్యక్షేత్రాలు గర్జన చేస్తూ ఉంటాయట. ఆహా, ప్రయాగ నేను చాలా గొప్పదాన్ని, కాశీ నేను చాలా గొప్పదాన్ని, నైమిషారణ్యం నేను చాలా గొప్పదాన్ని, తిరుపతి నేను చాలా గొప్పదాన్ని, విజయవాడ దుర్గ నేను చాలా గొప్పదాన్ని. ఏ తీర్థానికి ఆ తీర్థం అవి మేము గొప్ప అనుకుంటూ ఉంటాయట.
పురాణాన్ని వ్రతానిచ, అన్ని పురాణాలు మార్కండే పురాణం నేను చాలా గొప్పదాన్ని. అదేంటంటే ఆ నోర్లు ఎలా అనుకుంటాయి. ఇదే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే హైందవ సాంప్రదాయంలో ప్రతి చరాచరాత్మక ప్రతి వస్తువు కూడా చైతన్యం ఉంటుంది. అధిష్టాన దేవత ఉంటుంది. అధిష్టాన దేవత వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, మేము చాలా గొప్ప బ్రహ్మాండంగా ఉన్నాం. యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరై, ఎంతవరకు దేవీ భాగవతం అనే పరమ గ్రంథం ఆ మానవుల చెవి దగ్గరికి చేరదో అంతవరకే తీర్థాలు, వ్రతాలు, క్షేత్రాలు సమస్తమైనవి కూడా మేము గొప్ప అనుకుంటాయి. ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో ఎవరైతే దేవీ భాగవతాన్ని శ్రవణం చేస్తారో అవన్నీ కూడా మేము దేవీ భాగవతం కంటే గొప్పవాళ్ళం కాము, దేవీ భాగవతం అంటే ఉన్నతులం కాము, దేవీ భాగవతం అంటే ఉచ్చే స్థానంలో మేము లేము అని సిగ్గుపడతాయి నాయన. అటువంటిది తావత్ పాపాడవీనుడ క్లేశాద్ అదభ్ర కంటక యావన్న పరుషు ప్రాప్త దేవీ భాగవతాభిధ. బ్రహ్మాండం దట్టమైనటువంటి అరణ్యం అండి. అరణ్యాన్ని నరకడానికి ఏం కావాలి? గొడ్డలు కావాలి. అలాగే సమస్తమైనటువంటి మానవుల యొక్క పాపమనే అరణ్యం, ఈ పాపమనే అరణ్యాన్ని నరకడానికి ఏం కావాలి అంటే దేవీ భాగవతం అనే గొడ్డలి కావాలి. దేవీ భాగవతం అనే గొడ్డలితో, అందుకని చెప్తూ ఉంటారు అమ్మవారి యొక్క మంత్రాల్లో ఉంది, సంసార పగ్నమద్ధర సముద్ధర పండితాయే నమః అంటూ మన తర్వాత కుఠారికాయే నమః అని కూడా అమ్మవారి మంత్రాల్లో ఉంటుంది. కుఠారిక అంటే అక్కడ గొడ్డలి అంటే సమస్తమైనటువంటి సంసారం అనేటువంటి అరణ్యాన్ని ఛేదన చేయడంలో అమ్మవారు గొడ్డలు లాంటిది. నేను చెప్పాను పూర్వోపాఖ్యానంలో బుద్ధి స్వరూపుని పరదేవత. ఆ పరదేవత అనుగ్రహం ఉంటే బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో ఇవన్నీ కూడా మనకి ద్యోతకం అవుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ అదే చెప్పారు. ఏమిటయ్యా అంటే దేవీ భాగవతం అనేటువంటి పరుసు అంటే గొడ్డలితో సమస్తమైనటువంటి పాపమరణ్యాన్ని నరుక్కోవాలి. ఇటువంటిది గొప్పది నాయన, అద్భుతమైంది. చాలా మంచి ప్రశ్న వేశారు. మేము తావత్ క్లేశావహం రుణం ఉపసర్గ మహాతమ యావన్నోదయం యావతు నయోదయం ప్రాప్త దేవీ భాగవతోష్ణు. ఎంతవరకు అయితే దేవీ భాగవతం అనేటువంటి ఉష్ణము అంటే వేడి సూర్యుడు ఉదయించడం అంతవరకే మానవులకి అనేకమైన క్లేశాలు ఉంటాయి. సూర్యుడు ఉదయించినంత వరకు అంధకారం ఎలా ఉంటుందో దేవీ భాగవతం అనే సూర్యుడు ఆవిర్భావం చెందినంత వరకు కూడా ఈ క్లేశం అనేటువంటిది మానవులకు ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే మనసా వాచా కర్మణ ఎవరైతే ఈ దేవీ భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళంతా కూడా సమస్తమైన క్లేశాల నుంచి దూరమై ఆ పరదేవతానుగ్రహాన్ని పొంది జ్ఞానులై ముక్తిని పొందుతారు నాయన. అవశ్యంగా వినవలసినటువంటి ఉపాఖ్యానము అని ప్రశ్న వేయంగానే వారు అక్కడ మళ్ళీ అడుగుతారు. ఎప్పుడు ఏమడుగుతారంటే మనకి ప్రశ్నలు వేయడం తెలియదు కాబట్టి ఏమడగాలో మనకు తెలియదు. అందుకనే ఋషులే మళ్ళా వాళ్ళు దాని తగ్గ ప్రశ్న వేసి దీనికి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా, లేదా ఏమైనా ఎలా వినాలి, ఏం చేయాలి, ఏ వారం వినాలి, ఇలాగా ఋషయావుచు సూత మహాభాగ వదనో వదతాంవర కీదృశం తత్పురాణం విధివత్ శ్రవణేచక. కాబట్టి నాయన మీరు అంత గొప్పదైన అద్భుతమైనటువంటి సర్వక్లేశహారణమైనటువంటి ఏదైతే పురాణం ఉందన్నారో ఆ పురాణం ఏమిటండి? శ్రవణే విధిక. ఆ విధమైన పురాణం వినడానికి కావాల్సిన నియమాలు ఏమిటండి? ఏ నియమాలు చేయాలి, ఎలా వినాలి అని అడిగితే కతిభిర్వాసరేరేత శ్రోతవ్యం కించ పూజనం కిం కై మానవై శృతం పూర్వం కాన్ ఆమాన్ అవాప్నుయు. ఎన్ని రోజులు వినాలండి, ఏ విధంగా వినాలండి, ఏ విధంగా పూజించాలండి? పూర్వం ఎవరైనా ఈ పురాణం విన్నారా? వాళ్ళు ఏమైనా వాళ్ళ కోరికలు తీర్చుకున్నారా? మనం ఎటువంటి వాళ్ళం అంటే సత్యనారాయణ వ్రతంలో కూడా చెప్తారు, కిం ప్రయోజనం కిం ఫలం. మనకి ప్రయోజనము ఫలము లేకపోతే మనం ప్రవర్తించాం. అసలు లౌకికమైనటువంటి భగవద్విషయకమైన ఏ పని చేస్తున్నా
అక్కడ ఎప్పుడు కూడా ఒక అలౌకిక ప్రయోజనం ఉంటుంది, జన్మరాహిత్యం అనే ప్రయోజనం. అది మనకు అక్కర్లేదు. మనకి కంటికి కనపడాలి మన ప్రయోజనాలు ఏమిటాయి అంటే పిల్లకి పెళ్ళి అవ్వాలి, పిల్లవాడికి చదువు రావాలి, లేదా భార్య అనుకూలంగా ఉండాలి, లేకపోతే ఇంకా నేను 4 కార్లు కొనుక్కోవాలి. ఈ విధమైన ప్రయోజనం వస్తే ప్రయోజనం అనుకుంటున్నాం. కానీ ఈ అన్నిటికీ కూడా అశాశ్వతమైనటువంటి తత్కాలజనితమైనటువంటి ఆ భోగాల యొక్క ఫలం అనుకోకూడదు. అవి ఎప్పుడు పనికిరావు, ఎప్పుడు కూడా అవి. అంతకంటే గొప్ప ప్రయోజనం ఏమిటయ్యా అంటే మోక్షం అనే ప్రయోజనం. ఆ ప్రయోజనం మనం భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా ఏ కోరికలు లేకుండా భగవదుపాసన చేస్తే ఖచ్చితంగా ఫలించే ప్రయోజనం. దాన్ని ఎంతమంది గుర్తిస్తారో అది వాళ్ళకే తెలియాలి. అయినా అప్పుడు ఇక్కడ ప్రశ్న వేశారంటే, ఎవరు ఈ విధమైనటువంటి శ్రవణం చేసి ఎవరు వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు అని అడుగుతున్నప్పుడు దానికి సమాధానంగా సూతుల వారు చెప్తున్నారు, నాయన విష్ణోరంశ మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్ విభజ్య వేదాన్ చతుర శిష్యాన్ అధ్యాపయత్పురా. చాలా జాగ్రత్తగా వినండి నాయన. కలియుగంలో రాబోయేటువంటి మానవుల జీవితం వాడి ఆయుర్దాయం చాలా అల్పం కాబట్టి చాలామంది కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు పురాణాలు వింటున్నప్పుడు హిరణ్యాక్షుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, లేదా 40,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, లేదా రావణాసుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, లేదా మరొకళ్ళు ఎవరు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. అసలు మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలే కదండి, 40,000 ఎక్కడి నుంచి వచ్చింది, 50,000 ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఒక్కో యుగానికి ఒక్కొక్క ఆయుర్దాయం అండి మానవులకి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఆయుర్దాయం. జాగ్రత్తగా వినాలి. కృతయుగంలో మొదటి యుగం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత అంటే 1,00,000 సంవత్సరాలండి. కృతయుగంలో మనిషి ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలు. కృతయుగంలో ఉండేటువంటి ఋషులు కావచ్చు, అప్పుడు ఉండేటువంటి అసురులు కావచ్చు, లేదా యోగులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశారంటే వాళ్ళ ఆయుర్దాయమే 1,00,000. ఇది ముందు గుర్తుంచుకోవాలి. యుగం మారితే ఆయుర్దాయం మారిపోతుంది, యుగం మారితే ధర్మాలు కూడా మారిపోతాయి. కృతయుగంలో మనం అందరం ఆ రోజుల్లో కృతయుగంలో అక్కడున్నటువంటి 50 మంది మానవాళి ఆచరించిన ధర్మాలు మనుధర్మాలు. కృతవు మానవాహ ధర్మ అంటే మనుధర్మాలు, అంటే స్వయంభూమను ఆయన మనుధర్మాలు కృతయుగంలో ఉన్నాయి. త్రేతాయుగం వచ్చేటప్పటికి దానికి దశాంశం అంటే 10,000 సంవత్సరాల ఆయుర్దాయం. చూసారా, ఆయుర్దాయం తగ్గింది. ఈ 10,000 సంవత్సరాల ఆయుర్దాయంలో వాళ్ళ యొక్క యోగ్యతానుసారంగా వాళ్ళు తపస్సులు చేశారు. ద్వాపర యుగానికి దాని దశాంశం అంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల ఆయుర్దాయం ద్వాపర యుగంలో. అందుకనే ద్వాపర యుగంలో అత్యంతమైనటువంటి వృద్ధుడు ఎవరయ్యా అంటే భీష్మ పితామహుడు. అత్యంత చిన్న యువకుడు ఎవరయ్యా అంటే అభిమన్యుడు. అభిమన్యుడు గతించాడు. భీష్మాచార్యుల వారు స్వేచ్ఛ మరణం కలిగినటువంటి వారు కాబట్టి వారు కూడా గతించారు. ఇది పక్కన పెడదాం. కలియుగంలో మనిషి యొక్క ఆయుర్దాయం ఎంతంటే దాంట్లో దశాంశం 100 సంవత్సరాలు. శివపురాణాల్లో చెప్తారు, నాయన 100 సంవత్సరాలు మానవుడికి కలియుగంలో 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నిద్రకే పోతుంది కదా. 50 సంవత్సరాలు ఏం మిగిలింది? 50-100 ఏళ్ళు బతికితే. పుట్టినటువంటి మానవుడు కలియుగంలో 100 సంవత్సరాలు బతికితే వాడు ఆయుర్దాయం 50 సంవత్సరాలు నిద్రకే పోతుంది. దీంట్లో మళ్ళీ 7-8 సంవత్సరాలు బాల్యం, దీని తర్వాత మళ్ళీ యవ్వనం, ప్రౌఢం, యవ్వనం, చదువులని అవని ఇవన్నీ మన్ను వెళ్ళిపోతున్నాయి. వివాహాలు ఇవన్నీ కూడా. ఇది సంపూర్ణంగా 100 సంవత్సరాలు బతికితే 25 సంవత్సరాల వరకు చదువులని, ఉద్యోగాలని, అవని ఇవని యవ్వనం కాస్త వెళ్ళిపోతుంది. మిగతాది ఏమిటయ్యా, మిగతా 10 సంవత్సరాలు ఏమిటయ్యా అంటే వాడు ఉద్యోగాలు, పిల్లల పెళ్ళిళ్ళు, పేరెంట్ హాల్ ఇవన్నీ అని చెప్పి ఇంకో 10 సంవత్సరాలు అంటే సుమారు 25 35. 35లో
మిగిలింది ఎంత 75కి వచ్చేస్తాడు వాడు కూడా బతికితే. 75, 80 సంవత్సరాలు ఇంత వృద్ధాప్యం. వృద్ధాప్యంలో ఏం చేయాలి? ఏం చేస్తాడు? అక్కడ వాడు ఈ విధంగా జీవితాన్నంతా కూడా రోగాలు, రొచ్చులు, తర్వాత రకరకాల బాధలు, మానసిక వ్యధలు, ఇవన్నిటితో మొత్తం వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే 100 సంవత్సరాల్ని ఒకడు బతికితే 100 సంవత్సరాలు కూడా వాడు భగవన్నామానికి ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వకుండా వాడు వివిధమైన విషయాలు చర్చిస్తూ వివిధంగా జీవితం గడిపేస్తూ వెళ్ళిపోతున్నాడు. దీనికి అన్నారు మహానుభావులు శంకర భగవత్పాదుల వారు, జనయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయంతో కాలో గచ్చతి క్రీడత్యాహు తదభించత్యాశావాయు. నాయన రాత్రి అవుతోంది, పగలవుతోంది అనేక సందర్భాల్లో చెప్పుకోవాలి మనం. ప్రతి సూర్యోదయం మన ఆయుర్దాలు ఒక రోజు తగ్గిపోయినట్టు. శిశిరవంతో పునరాయంతో, మొదటి ఋతువు వసంతం, చివరి ఋతువు శిశిర ఋతువు. వసంతం వస్తోంది, శిశిరం వస్తోంది, శిశిరం వెళ్ళిపోతోంది, శిశిరం వెళ్ళిపోతోంది, మళ్ళా వసంతం వస్తోంది. ఈ రకంగా ఆ చైన్ లాగా ఋతువులు 6 ఋతువులు 12 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాయి. క్రాడోగచ్చతి క్రీడత్యాహు. ప్రతిరోజు కాలం మనతో ఆయుర్దాయం అనేటువంటి ఆయుష్తో ఆడుకుంటోంది కాలం. తదభిరమించతి ఆశావాయు. ఎవడూ కూడా ఆశ అనేటువంటి పాశాన్ని ఎవరు విడిచిపెట్టలేకపోతున్నారు. నేను ఇంకా చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అనుకుంటున్నాడే తప్ప ఈ కాలం వెళ్ళిపోతుంది, వృధా అయిపోతుంది, జనాలను సద్వినియోగం చేసుకోవాలి ఎవరు ఆలోచించట్లేదు ఆయన. అందువల్ల తస్మాత్ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని భగవత్పాదుల వారు చాలా సులభమైనటువంటి భాషలో, సులభమైన విధంగా, నిజంగా జగద్గురువులు, ఆది గురువులు మనకి ఎంత విజ్ఞానాన్ని అందించారో ఒక్కసారి గమనించుకోవాలి. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే, రాబోయే కలియుగంలో మానవుల ఆయుర్దాయాన్ని గుర్తించి వాళ్ళు అన్య విషయాల ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ అనంతంగా ఉన్న వేదరాశిని వీళ్ళు చదవలేరు అని చెప్పి వేదాలను విభాగం చేసి వేదవ్యాస అని పరాశర మహర్షి ద్వారా సత్యవతి యందు నా గురువైన వ్యాసుడు ఆవిర్భావం చెంది వేదాలను విభాగం చేసి ఆ వేదాలనే నలుగురికి ఉపదేశించేసి అక్కడి నుంచి అనేకమైన వేద విభాగం చేసి వ్రాత్యానాం ద్విజబంధూనాం వేదేషు అనధికారిణాం స్త్రీణాం దుర్మేధసాం నృణాం ధర్మజ్ఞానం కథం భవేత్. ఇలా అందరికి చెప్పాను. నేను ఇతపూర్వ ఉపాఖ్యానంలో ఉత్తమాధికారులు వాడు వేదాలు చదువుకున్నారు, వేదార్థాలు చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, అన్నీ చదువుకున్నారు. వాడు విజ్ఞానవేత్తలు, వాడు బాగానే ఉంటుంది. అదే చెప్పాడు. ద్విజబంధువులు వేదేషు అనధికారిణాం స్త్రీణాం దుర్మేధసాం నృణాం. వేదాధికారం లేనటువంటి వాళ్ళు, మేధస్సు లేనటువంటి దుర్మార్గమైన బుద్ధి కలిగినటువంటి స్త్రీలు, లేదా దుర్మార్గ బుద్ధి కలిగినటువంటి మరో ఇతరుల వ్యక్తులు, స్త్రీ పురుషులు, వీళ్ళంతా కూడా ఎలా ధర్మజ్ఞానం కథం, వీళ్ళంతా ధర్మజ్ఞానం ఎలా కలుగుతుంది, ఎలా వీళ్ళు ధర్మవేత్తలు అవుతారు, ధర్మ విషయం ఎలా తెలుసుకుంటారు అని మా గురువైన వ్యాసుల వారు నానా విధాలుగా ఆలోచించిన మహానుభావులు పురాణ సంహితం దద్యో తేషాం ధర్మ విదిత్సయా. దాంతో మనస్సుతో విచారణ చేసి, ఓహో ఈ వేదాంగాల్ని అభ్యాసం చేసేటువంటి, అధ్యయనం చేసే అధికారం లేని వాళ్ళ కోసం నేను ఏదో నిర్మాణం చేయాలని చెప్పి పురాణ సంహితాం దద్యో తేషాం ధర్మ విదిత్సయా. వాళ్ళు ధర్మం తెలుసుకోవాలనే కోరికతో వాళ్ళని ఉద్ధరించడం కోసం, స్త్రీ శూద్ర ద్విజబంధువునాం, వాళ్ళని ఉద్ధరించడం కోసం పురాణాల్ని మా గురువుగా నిర్మాణం చేశారు. ఆ పురాణాలు 18 పురాణాలు, దేవీ భాగవత పురాణం, భోగమోక్షద. ఆ 18 పురాణాల్లో ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఏం చెప్తారంటే శ్రీమద్ భాగవతం 18 పురాణాల్లో ఉంది, దేవీ భాగవతం లేదు అని ఒక వాదన ఉంది. దేవీ భాగవతం 18 పురాణాలు ఉంది, శ్రీమద్ భాగవతం లేదని మరొక వాదన ఉంది. ఇవన్నీ అస్తు, నేను సందర్భం వచ్చినప్పుడు ఏది ఉంది ఏది లేదో విచారణ చేసి మనం తెలుసుకుందాం. దాని తర్వాత ఆ విధమైనటువంటి ఆ 18 పురాణాలు 18 ఉపపురాణాలు నా గురువు మామేవ అధ్యాపయామాస భారతాఖ్యానమేవచ. భారతం దగ్గర నుంచి ఆ 18 పురాణాలు ఇవన్నీ నా గురువు నాకు చెప్పారు. అక్కడ దేవీభావతత్ర పురాణం భోగమోక్షదం స్వయంతు శ్రావయామాస జనమేజే భూపతిం.
ఈ దేవీ భాగవతం అనేది మా గురువుగారు స్వయంగా జనమేజయుడికి హస్తినాపురంలో చెప్పడం జరిగింది నాయన. ఇది చాలా గొప్పది, అద్భుతమైంది, ఇది చాలా అసాధారణమైంది. ఎందుకంటే జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు ఆయన తక్షకుడనే సర్పం చేత కాటువేయబడి చాలా బాధపడుతుంటే రాజ్ఞా భాగవతం శృతం, నేను ఇత పూర్వపాఖ్యానంలో చెప్పాను. తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు వ్యాసుడు కుమారుడైనటువంటి శ్రీ సుఖమహర్షుల వారి ద్వారా భాగవతాన్ని విన్నాడు. కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు సుఖమహర్షుల వారు తండ్రి అయినటువంటి వ్యాసుల వారి ద్వారా శ్రీమద్ దేవీ భాగవతాన్ని విన్నారు అని చెప్తే అదే చెప్తున్నారు ఇక్కడ. సంతుష్టస్య సంశుద్ధ్యై రాజ్ఞా భాగవతం శృతం. ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి దేవీ భాగవతాన్ని తన యొక్క పాపప్రక్షాన్ని ఏం చేశాడో వస్తుంది భవిష్యత్తులో. ఆ విధమైన తన యొక్క అంతఃకరణ శుద్ధి కోసం, తన మనసు నెమ్మది కోసం జనమేజయుడు వ్యాసుల వారి ద్వారా, వ్యాస భగవానుడు ద్వారా ఈ దేవి భావం వినడం జరిగింది. ఎన్ని రోజులండి? నవభిర్దవసై శ్రీమత్ వేదవ్యాస ముఖాంబుజాత్ త్రైలోక్యమాతరం దేవీం పూజయిత్వా విధానత. మొట్టమొదటిగా పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు వ్యాసుల ద్వారా 9 రోజులు దేవి భాగవతాన్ని విన్నాడు. ఇది నవాహ్నిక దీక్ష అంటారు. శ్రీమద్ భాగవతం సప్తాహ్నిక దీక్ష, అది 7 రోజులు, అది సప్తాహ్నికం అంటారు. ఇదేమో నవాహ్నికం. 9 రోజులు దీన్ని విన్న తర్వాత యథాతథంగా ఆ పురాణాలు చెప్పినట్టుగా అమ్మవారిని పూజించి అంతా కూడా ఆ విధమైనటువంటి అమ్మవారు భాగవతాన్ని విని అమ్మవారిని అర్చన చేసి ఆ ప్రభావం చేత దుర్గతి పాలైనటువంటి తండ్రిని దివ్యరూపధరో దేవ్యా సాలోక్యం తక్షణాదగాత్. ఆ విధమైన తండ్రి ఒక దివ్య రూపాన్ని ధరించి అమ్మవారు సాలోక్యాన్ని పొందాడు. పితృ దివ్యాంగతేంద్రాజ విలోక్య జనమేజయ వ్యాసం మునిం సమభ్యత్య పరాముదమవాప. ఆ విధమైనటువంటి తండ్రికి సద్గతిని కలిగించినటువంటి ఏ భాగవతాన్ని వినిపించిన వ్యాస మహర్షి ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి తన చేతనైనటువంటి త్రికరణ శుద్ధిగా వారిని పూజించి వారికి నమస్కారం చేసి వారి సకల మర్యాదలతోనూ కూడా గౌరవించడం జరిగింది. ఈ విధమైన 18 పురాణాల్లో ధర్మార్థ కామ మోక్షదం, ధర్మార్థ కామాలని ఇచ్చేటువంటి దేవీ భాగవతం అనేటువంటిది ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దేవి భాగవత కథాన్ని వింటారో తేషాం సద్దిన దూరస్థ తస్మా సేవ్యా సదా నృభి. ఆ దేవీ భాగవతం వినాలి సంకల్పం దేవి భాగవతం వినడం వల్ల తేషాం సిద్ధిహీన దూరస్థ, వాళ్ళు ఏదైతే మనసులో ఏ ప్రయోజనాల్ని కోరుకుంటారో ఏ సిద్ధిని వాళ్ళు అపేక్షిస్తారో అది అత్యంత దగ్గరగా ఉంటుందని ఆయన ఇంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరయ్యా అంటే జనమేజయుడు. అందువల్ల ఖచ్చితంగా ప్రతి మానవుడు ఉద్ధరించబడాలనుకునేటువంటి వాడు ఖచ్చితంగా దేవీ భాగవత శ్రవణం చెయ్యాలి. దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా ఏ శృణ్వంతి నరా భక్త్యా నతేషాం దివ్యతే క్వచిత్. వెసులుబాటు ఉంది, ఒక రోజంతా వింటారు. వెసులుబాటు లేదు, సగం రోజు వింటారు. ఇంకా లేదు తదర్థం, ఇంకా సగం అంటే 12 గంటలు, 12 గంటల్లో 6 గంటలు, 6 గంటల్లో 3 గంటలు, 3 గంటల్లో గంటన్నర, గంటన్నరలో 45 నిమిషాలు, 45 నిమిషాల్లో 22 నిమిషాలున్నర, లేదు ఇంకా దాంట్లో 10 నిమిషాలు. ఇలా క్షణమే ముహూర్తం, క్షణమే ఒక క్షణం, ఒక్క నామం అమ్మవారిది విన్నప్పటికీ కూడా ఆ తల్లి మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తుందో, ఏ విధంగా అనుగ్రహిస్తుందో, ఉద్ధరించబడిన వాళ్ళు తెలుస్తుంది. ఏ నరా భక్త్యా తేషాం దుర్గతి క్వచిత్. వాళ్ళకి అసలు ఎటువంటి దుర్గతి రాదు. ఈ దుర్గతి వచ్చేది దేనివల్ల అంటే కర్మల వల్ల కదా. కర్మక్షయం అయిపోతుంది కదా. కర్మక్షయం అయిపోతే వాళ్ళకి దుర్గతి ఎందుకు? సద్గతే కదా ఇంకా వాళ్ళకి. ఇది నాయన సర్వయజ్ఞేషు తీర్థేషు సర్వదానేషు యత్ఫలం. నాయన నువ్వు ఏదైతే అత్యంత శారీరక శ్రమపడి నువ్వు ఏ యజ్ఞాలు చేస్తున్నావో, ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఎన్నో
ఆయాస ప్రయాసలు పడి తీర్థయాత్రలకు వెళుతున్నావో, ఏ అత్యంత కష్టపడి ఏ దానాలు నువ్వు చేస్తున్నావో, సర్వయజ్ఞాలు, సర్వతీర్థాలు, సర్వదానాల యొక్క ఏ ఫలమైతే ఉందో సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరహ. ఒక్కసారి శ్రీమద్దేవి భాగవతాన్ని నీ జన్మలో నువ్వు వింటే ఖచ్చితంగా నీకు తత్ఫలం లభతే, సర్వ యజ్ఞఫలం వస్తుంది, సర్వతీర్థఫలం వస్తుంది, సర్వదాన ఫలం వస్తుంది. నాయన ఇంతకంటే ఏం చెప్పమంటావు అంటూ వ్యాస భగవానుడు గొప్పతనాన్ని, జనమేజుల గొప్పతనాన్ని సూత మహర్షుల వారు నైమిషారణ్యంలో సౌనికాదులు చెప్తూ ఉన్నారు. కృతాదో బహవో ధర్మ కలో ధర్మస్తు కేవలం. కాబట్టి కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లో అనేక ధర్మాలు ఉన్నాయి, అనేకమైన వ్యవహారాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి. కానీ కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లో ఉండే ఆయుర్దాయము లేదు, అక్కడ ఉండేటువంటి బుద్ధిబలం లేదు, అక్కడ ఉండేటువంటి వ్యవహారం మనకు లేదు. కాబట్టి ఖచ్చితంగా కలియుగంలో మనకి ఏం చేశారు? పురాణ శ్రవణాధన్య విద్యతే నాపరహ నృణాం. కాబట్టి నువ్వు ఏ ధర్మాలు ఆచరించినా ఏ ధర్మాలు ఆచరించకపోయినా కనీసం పురాణ శ్రవణం చేయడం కంటే మరొక ధర్మం కలియుగంలో లేదు. అందుకని చెప్పారు, నామ సంకీర్తనాదేవ కలో ముక్తి. ధర్మసింధు మొదలైన గ్రంథాల్లో కలియుగంలో విశేషంగా చేయవలసిన ధర్మాలు రెండండి. ఒకటి దానము, రెండు భగవన్నామ సంకీర్తనం. ఈ భగవన్నామ సంకీర్తనం కంటే తావన్ మాత్రం చేతనే వాడు ముక్తిని పొందుతాడు అని కలియుగంలో చాలామంది, కలియుగంలో చాలా విశేషం అండి కలియుగ విశేషం. మీరంటే బాగా జాగ్రత్తగా. ఏమిటయ్యా అంటే కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లో పుణ్యం చేస్తే తప్ప పుణ్యం రాదు. అక్కర్తులను ఆచరించడము, వ్రతాలను ఆచరించడము, ఆ నియమాల్ని పాటించడము, అవి చేస్తే తప్ప వాడికి పుణ్యం రాదు. పాపం సంకల్ప మాత్రం చేత వచ్చేస్తుంది. ఎవరినైనా కొడదాం అనుకుని, ఎవరిని తిడదాం అనుకున్న సంకల్ప మాత్రం చేత కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లో సంకల్ప మాత్రం చేత పాపం వచ్చేస్తుంది. పుణ్యం చేస్తే తప్ప రాదు. ఎంత కరుణాసముద్రుడి భగవంతుడు! కలియుగంలో పుణ్య సంకల్పం చేత వచ్చేస్తుంది. నేను కాశీకి వెళదాము అంటే కాశీ ఫలం వచ్చేస్తుంది. అహం కాశీం గమిష్యామి తత్రేవ నివసామ్యహం అంటే పుణ్యం వచ్చేస్తుంది. వాడు అమ్మవారిని దర్శించుకుందాని ఇంట్లో అనుకుని వాడు అమ్మవారిని ఎలాగైనా దర్శించుకోవాలి అని అనుకుంటే అమ్మవారి దర్శన ఫలం వచ్చేస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ఫలం వచ్చేస్తుంది. అంటే మనసా వాచక్రమణ త్రికరణ శుద్ధిగా కలియుగంలో మానవుడు తన మనస్సులో చిత్తశుద్ధితో భగవంతుని విషయమైన సంకల్పం చేస్తే ఖచ్చితంగా వాడికి ఆ పుణ్యం సంకల్పం మాత్రం చేతనే వచ్చేస్తుంది. అడిగి వెళ్ళినా వెళ్ళకపోయినా. మరి పాపం ఎన్ని అనుకున్నా కూడా పాపం చేస్తే తప్ప పాపం రాదు కలియుగంలో. నువ్వు కొడదాం అనుకుంటే పాపం రాదు, తిడదాం అనుకుంటే పాపం రాదు, చంపుదాం అనుకుంటే పాపం రాదు. చంపాలి, తిట్టాలి, కొట్టాలి అంటే కర్మ చేస్తే తప్ప పాపం రాదు. పాప సంకల్పం పుణ్య సంకల్పం చేత వస్తుంది, పాపం ఆచరిస్తే వస్తుంది. ఇది గొప్పతనం కలియుగంలో. ఇంత ధైర్యంగా భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు అంటే కారణం ఏమిటంటే, నాయన కలియుగంలో పుట్టేవాళ్ళు పుణ్య సంకల్పం చేయరు, పాపాచరణ ఆపరు. ఇంత ధైర్యం ఆయనకు ఉంది కాబట్టే కలియుగానికి ఇంత అందుకని ఎప్పుడు మా గురుగారు అంటూ ఉండేవారు, నాయన కృతయుగ త్రేతాయుగ ద్వాపర కలియుగాల్లో మోక్షయుగం ఉంటాయి అంటే కలియుగమే మోక్షయుగము. కలియుగంలో మోక్షం చాలా సులభము, కానీ ఎవరు దాన్ని విడిపెట్టరు. ఇప్పుడు పాపం చేయడం మాండు, పుణ్య సంకల్పం చేయడం. చూసారా ఎంత విచిత్రమో, ఎంత భగవంతుడు ఎంత గొప్పవాడో. అందుకని అంటున్నారు ఇక్కడ పురాణ శ్రవణాధన్య విద్యతే నాపరో నృణ. విశేషంగా నామ సంకీర్తనాదేవ కలో ముక్తి అనే మాట ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. నాయన పురాణ శ్రవణం అంటే భవనామ సంకీర్తనమే కదా, భవనామ శ్రవణమే కదా. ఎంతకంటే కలియుగంలో చేయవలసిన పని లేదు. ధర్మాచార విహీనానాం కలో అల్పాయుషాంధ్రణాం వ్యాసహితాయ విదధే పురాణాఖ్యం సుధారసం. ఇందా చెప్పాను నేను, ధర్మాచరణ చెయ్యం మనం. విశేషంగా అల్పాయుష, మనకి అల్ప ఆయుర్దాయం, మనకి అల్పాయుర్దాయం మనకి.
ఇటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మహానుభావుడు సుధారసం అంటే అమృతప్రాయమైన పురాణమనే సుధారసాన్ని మనకు అందించాడు. దీన్ని ఆస్వాదించాలండి, దీన్ని గ్రహించాలండి, దీన్ని స్వీకరించాలండి. మహానుభావులు శంకర భగవత్పాదుల వారు వివేకచూడామని చెప్తూ జంతువునాం నరజన్మ దుర్లభం, నాయన 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 జీవరాశుల్లో అత్యధికమైన పాపం చేసినటువంటి వాళ్ళు పరమ దుర్మార్గులు, కుంభీపాక నరకాల్లో పడినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరుజన్మ పశుపక్షాదులుగాను, తిర్యక్ జంతువులుగాను, చెట్లు చామలుగాను, రాళ్ళు రప్పలుగాను పుడతారు. అది పూర్తయినటువంటి పాపం యొక్క స్వరూపం అది. అదే పుణ్యం అధికంగా, పాపం లేకుండా పుణ్యం అధికంగా ఉన్న దేవతలుగా పుడతారు. పుణ్యపాపాలు మిశ్రమంగా ఉన్నవాడు మాత్రమే మానవుడిగా పుడతాడు. ఈ పుణ్యపాపాలు మిశ్రమంగా ఉన్నప్పుడు ఈ మిశ్రమంలో పాపభాగం ఎక్కువ ఉంటేనేమో దుర్మార్గుడిగా సంచారం చేస్తాడు, పుణ్యభాగం ఎక్కువగా ఉంటేనేమో ధర్మాత్ముడిగా సంచారం చేస్తాడు. అందువల్ల ఈ పుణ్యపాపాలు సమంగా ఉన్నదాన్ని పెంచుకుని తగ్గించుకోవడం, ఇవి రెండూ కూడా ఆలోచించి చేసేటువంటి శక్తి మానవుడికి ఉంటుంది. కాబట్టి మననం కరోతి ఇది మానవ. ఆ విధంగా నేను ఎన్ని జన్మలెత్తానో, ఏం చేశాను, ఈసారి మానవ జన్మ ఎత్తాను, ఈ మానవ జన్మ చరితార్థం చేసుకోవాలి, దీన్ని నిర్ధరించుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మ దాని దుర్లభం అన్నారు. మళ్ళీ ఇప్పుడు చస్తే తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో నాకు తెలియదు. భగవంతుడికి మానవ జన్మనిచ్చాడు, ఆలోచించే శక్తినిచ్చాడు, బ్రహ్మాండమైన వ్యవస్థనిచ్చాడు, ఇదంతా కూడా ఇచ్చాడు. కాబట్టి నేను దీన్ని ఉద్ధరించుకోవాలి, దీన్ని చరితార్థం చేసుకోవాలి, దీన్ని నేను ఉపయోగించుకోవాలి అని అనుకోవాలి. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే పురాణాఖ్యం సుధాచార్య, అల్పాయుర్దాయమైనప్పటికీ కూడా అనేకమైనటువంటి వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ రకరకాల చోట ఏదైతే విషయాలు చర్చించారో అదంతా కూడా సారభూతంగా వ్యాసభగవానుడు మనమేందున్నటువంటి అత్యంతమైన వాత్సల్యంతో పురాణ రూపంగా అందించారు. దాన్ని గ్రహించి సుధాం పిబన్, ఇక్కడ చాలా మంచి మాట చెప్తున్నారండి. అబ్బా, అసలు ఇది ఒక గుళికి లాంటి మాట. ఏమిటి? సుధాం పిబేద్ ఏక ఏవ నరః స్యాద్ అజరామరః, దేవ్యా కథామృతం కుర్యాత్ కులమేవ అజరామరం. ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పుడు అమృతం తాగామనుకోండి, అమృతం తాగిన వాడు ఒక్కడే అజరామరంగా ఉంటాడు, వాడు ఒక్కడే. కానీ దేవ్యా కథామృతం కుర్యాత్ కులమేవ అజరామరం, ఏ వంశంలో వాడు దేవ్య భాగవతం శ్రవణం చేస్తాడో, ఏ వంశంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఆ దేవీ భాగవత అమృతాన్ని వాడు ఆస్వాదిస్తాడో తన కులాన్ని యావత్తుని కూడా వాడు పావనం చేస్తాడు, అజరామరం చేస్తాడు. ఎలాగండి అన్నాడు, దశపూర్వాన్ దశపరాన్, ముందు పత్తరాల్ని ఆ తర్వాత పత్తరాల్ని ఉద్ధరించేటువంటి మహత్తరమైన భాగ్యం వాడికి లభిస్తుంది. నాయన, ఇవి చాలా గొప్ప విషయాలు, అద్భుత విషయాలు. అందువలన ఈ దేవీ భాగవతం అనేటువంటి అమృత రసాన్ని ఆస్వాదన చేసి నీతో పాటు నీ కులాన్ని కూడా ఉద్ధరించుకోండి అని నైమిషారణ్యంలో స్థౌనుకాలు ఎవరైనా సర్వకర్మానుష్ఠానం చేసిన పవిత్రులు వాళ్ళు, మహనీయులు, మహాత్ములు, కలిదోషాలు ఇవి అంటనటువంటి వాళ్ళు, వాళ్ళకే ఈ విషయం సూతుల వారు చెప్పారంటే మరి నిత్యము మన కలిదోషంలో కలిపురుషుడు అన్ని ఇళ్లలోని వాళ్ళ తాండం ఆడుతున్నాడే, మరి ఇటువంటి వాళ్ళకి ఎంత అవసరం ఇది. మాసానా నియమోనాత్ర విధానా నియమోపిస సదాసేవ్యం దేవీ భాగవతన్నరై. నాయన, ఇందాక జనమే ఎన్ని రోజుల్లో విన్నానో చెప్పాం, నవాహనిక దీక్ష చెప్పాం, ఇవంతా కూడా చెప్పడం జరిగింది. అసలు బాగా గుర్తుంచుకోండి, ఈ సప్తాహనిక దీక్ష కానీ నవాహనిక దీక్ష కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే తామస శ్రవణం అని చెప్తుంది. అంటే వీడు మొత్తం ఇవాళ కొంచెం చాలామంది ఆధునికంగా ఏర్పడిపోయి 4-5 గంటల్లో సప్తాహాలు నవాహనాలు చెప్పేస్తున్నారు. కానీ వెనకటి రోజుల్లో సప్తాహం అంటే రోజుకి 14 నుంచి 16 గంటలు చెప్పేవాడు. ఈ 14-16 గంటలు ఆ వింటున్న శ్రోత అలా కూర్చోవాలి. వాడికి శరీర బాధ వచ్చినా, మరొక బాధ వచ్చినా అన్నీ తట్టుకొని అన్ని నిగ్రహించుకుని అలా కూర్చోవాలి.
అంటే వాడు శరీరాన్ని బాధిస్తూ మనసుని బాధిస్తూ సాధారణంగా 14-16 గంటలు శ్రవణం అంటే ఆ విషయాలన్నీ బుద్ధిలో ఉంటాయో లేదో తెలియదు. అందువల్ల ఏమవుతుందంటే ఆ శరీరాన్ని కష్టపెట్టుకుని ఉదరులో ఆహారం తీసుకోకుండా ఇవన్నీ కూడా అత్యంత క్లిష్టంగా దాన్ని తామస శ్రవణము అన్నారు. రోజు ఒక అధ్యాయము లేదా కొన్ని శ్లోకాలు ఒక గంటన్నర నియమం పెట్టుకుని రోజు వింటే దీన్ని సాత్విక శ్రవణం అన్నారు. ఈ సాత్విక శ్రవణం అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి చాలా గొప్పది. రోజు భగవన్నామాన్ని వినడం అనేటువంటిది గొప్పది. 7 రోజులు వినేసం అయిపోయింది మాకు తెలిసిపోయింది అని ఏంటి మళ్ళీ 8వ రోజు గుర్తుండదు. ఇది చాలా అంటే మరి అయితే ఎందుకు వచ్చిందండి అంటే వాడు పరీక్షిత్ మహారాజు 7 కంటే ఎక్కువ రోజులు బతకడు. వాడికి తప్పదు. కానీ చెప్తున్నవారు ఎవరు? సాక్షాత్ శుక మహర్షులు వారు. వింటున్నది ఎవరు? ఉత్తరాగర్భంలో పరమాత్మ చేత రక్షింపబడినటువంటి పరీక్షిత్ పేరేంటి? విష్ణురాత. విష్ణు రక్షించబడ్డవాడు. అంటే గర్భంలోనే భగవద్ దర్శనం చేసుకున్నవాడు పరీక్షిత్. సాక్షాత్ భగవంతుడే నందనందన అంటారు భాగవతంలో. శుక మహర్షుల వారిని నందనందనుడు అంటారంటే సాక్షాత్ వాసుదేవుడు అని. అక్కడ వాళ్ళని గురించి మనం మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయుర్దాయం 8వ రోజు ఆయుర్దాయం లేదు పరీక్షిత్ మహారాజుకి. అందువల్ల అక్కడ సప్తాహం వచ్చింది అని చెప్తున్నారు. వింటే అంటే తామసం ఎందుకన్నారయ్యా అంటే ఆయన చాలా శారీరక శ్రమ ఉంటుంది, బుద్ధి శ్రమ ఉంటుంది. మీరు ఆధునికంగా చెప్పాలంటే మీరు కంప్యూటర్లో చిప్పులు వేస్తారండి. కంప్యూటర్లో చిప్పులు వేసినప్పుడు చిప్పు ఏదో అంటారు దాన్ని, ఏదో మీరు పెట్టేది. దానికి ఏదో ఒక 10 విషయాలు 20 విషయాలు 30 విషయాలు ఒక 100 విషయాలు లేదా 1000 విషయాలు దాంట్లో చేర్చారు. అదంతా గ్రహించింది. ఎంతవరకు గ్రహిస్తుంది? అది తనకి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు గ్రహిస్తుంది. ఆ తర్వాత మళ్ళా మనం దాంట్లో కొత్త విషయాలు పెట్టాలంటే అది గ్రహించదు, వదిలేస్తుంది. అది అంటే అర్థం ఏమిటి? నువ్వు తయారు చేసినటువంటి నీ యంత్రంలో నా చెప్పు చేతుల్లో ఉంటుంది, ఎన్ని విషయాలను పెట్టుకోవచ్చు అనుకున్న నువ్వు అది పరిమితి విషయాన్ని గ్రహిస్తుంది. మరి 14 గంటలు భాగవతంలో సమస్త విషయాలు నీ బుద్ధిలో ఉండాలంటే ఎంత దీనికి మేధాశక్తి కావాలి. అందువల్ల ఎప్పుడూ కూడా మానవుల బుద్ధి 1-2 గంటల కంటే ఎక్కువగా అది ఏకాగ్రత వహించదు. అదే నిత్య శ్రవణం చేయడం అనేటువంటిది సాత్విక శ్రవణం. ఇది చాలా గొప్పది. లోకంలో కూడా అంతే. రోజు దేవస్థానానికి వెళ్ళడం ఉండే విశేషం పండగల్లో వెళ్ళేదానికి విశేషం ఉండదు. పండగల్లో నువ్వు అందరూ వెళుతున్నావు, నువ్వు వెళుతున్నావు. రోజు అనేటువంటిది ఏమిటయ్యా అంటే ఇది ఒక వ్యసనం కావాలి. మనుషులకి చదువు వ్యసనం కావాలి, భగవద్ దర్శనం వ్యసనం కావాలి, పురాణ శ్రవణ వ్యసనం కావాలి. ఎలాగ టీ తాగేవో టీ వ్యసనమో, ధూమపానం చేసాడు ధూమపానం ఎలా వ్యసనమో, ఇవి వ్యసనం అయినప్పుడు ఇవి మనల్ని ఉద్ధరించే వ్యసనాలు, అవి మన నాశనం చేసే వ్యసనాలు. అందే చెప్తున్నాను ఆయన, మాసానా నియమో నాత్ర దినానా నియమో పిన్నా. రోజు నియమం లేదు, మాసాల నియమం లేదు. నీకు ఎప్పుడు ఓపుకుంటే, ఎప్పుడు నువ్వు వినగలిగితే, ఎంతసేపు వినగలిగితే అంతసేపు భాగవతాన్ని. అది నువ్వు క్షణం వింటావా, అరగంట వింటావా, గంట వింటావా, నీ శక్తి సామర్థ్యాలు అక్కడ. దాన్ని మనం ఏం చెప్పలేం. అలాగే ఆశ్వీజ మాసంలో ఇప్పుడు మామూలుగా వారాహి నవరాత్రాలు, శీతలా నవరాత్రాలు, శరన్నవరాత్రాలు, వసంత నవరాత్రాలు ఎవరో పేర్లు పెట్టారు. కానీ చతుర్షు నవరాత్రేషు విశేషాన్ ఫలదాయకం. శాస్త్రం 4 నవరాత్రాలని చెప్పి ఈ పేరు ఇప్పుడు పెట్టారు. దేవి భాగవతంలోనే ఆషాఢ శుద్ధ ప్రతిపత్తి నుంచి దశం వరకు ఉండేటువంటి నవరాత్రాలు ఒక నవరాత్రి ఆషాఢ మాసంలో వచ్చేవి. అలాగే అక్కడి నుంచి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రాలు, అక్కడి నుంచి వచ్చేటువంటి చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రాలు, అక్కడి నుంచి వచ్చే మాఘమాసంలో కూడా ప్రతిపత్తి నుంచి దశం వరకు కూడా నవరాత్రాలు. కాబట్టి ఆషాఢ చైత్ర ఆషాఢ ఆశ్వీజ మాఘమాసాలు 4 చతుర్షు నవరాత్రేషు. ఇవి 4 నవరాత్రాలుగా పిలువబడుతుంటాయి. ఇక్కడ కనుక ఎవరైతే అద్భుతమైనటువంటి ఆ అమ్మవారి యొక్క భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళంతా ఉద్ధరింపబడతారు, వాళ్ళందరికీ ఆ విధమైనటువంటి ఫలం లభిస్తుంది అంటూ ఇక్కడ అంటే ఎప్పుడూ కూడా శాస్త్రం అర్థవాద వాక్యాలు అంటాం.
అర్థవాద వాక్యాలు రెండు రకాలుగా ఉంటాయి. నిందాత్మకము, స్తుత్యాత్మకము అని. కొన్ని స్తుతించే అర్థవాద వాక్యాలు ఉంటాయి, కొన్ని నిందించే అర్థవాద వాక్యాలు ఉంటాయి. ఇక్కడ అలా అర్థవాద వాక్యం అనుకోకూడదు. ఇది అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దైవభావతం చెప్తున్నారు కాబట్టి, దైవభావతం చాలా గొప్పది కాబట్టి దాని గురించి ఎలా మాట్లాడుతున్నారు కాదండి. అలా అర్థవాద వాక్యంగా దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇంతకుముందు వాడు అడిగిన ప్రశ్న ఏమిటి? పావనాతు పావనం పరం, పావనాల కంటే పావనమైన పరమైనటువంటి విషయాన్ని చెప్పమన్నప్పుడు ఇది అన్నిటికంటే గొప్పది అని అన్నిటికంటే గొప్పదే ఇది అని నిర్ణయం చేసి చెప్తున్నారు. ఈ నిర్ణయంలో అనేక విషయాలు చెప్తూ, ఏ దుర్వృద పాపరతా విమూఢా మిత్రద్రోహ వేద నిందకాశ్చ హింసారతా నాస్తిక మార్గసక్తా నవాహయజ్ఞేన పునంతితే కలవు. ఇక్కడ కలియుగంలో విశేషంగా ఎవరు దుర్మార్గులో, ఎవరు పాపాత్ములో, ఎవరు మూర్ఖులో, ఎవరి స్నేహితులకి అపకారం చేస్తూ ఉంటారో, ద్రోహం చేస్తూ ఉంటారో, వేదాలని శాస్త్రాలు నిందిస్తూ ఉంటారో, హింసలు చేస్తూ ఉంటారో, నాస్తిక మార్గంలో ఉంటారో, వీళ్ళంతా కూడా కలియుగంలో విశేషంగా భాగవత శ్రవణం చేత ముక్తిని పొందుతారు. అంతేకాకుండా ఇతరుల సొమ్మును ఎవరైతే అపహరిస్తారో, అత్యంత లోభంతో ఉంటారో, ఎవరైతే కల్మష భాజ మనసులో అనేక కల్మషాలతో ఉంటారో, కొంతమంది బయటకు బాగా మాట్లాడుతూ ఉంటారు, మనసులో రకరకాలైన విషం అంతా మనసులో ఉంటుంది. ఆ విషం పెట్టుకుని బయటకు మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసు కూడా విషం పోయి కాస్త ఉద్ధరింపబడేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే దేవత బ్రాహ్మణ భక్తులు లేకుండా ఉంటారో, గోవులు ఎందు భక్తి ఉండదు, దేవతల ఎందు భక్తి ఉండదు, బ్రాహ్మణ ఎందు భక్తి ఉండదు. ఈ భక్తి లేనటువంటి వాళ్ళంతా కూడా భవంతి శుద్ధాహ, వీళ్ళంతా కూడా ఆ విధమైన దోషాలను పోగొట్టుకొని శుద్ధులవుతారు. అంతేకాకుండా ఉగ్రమైనటువంటి తపస్సులు, ఉగ్రమైనటువంటి వ్రతాలు, ఏదైతే తీర్థ సేవలు, ఏదైతే దానాలు, వివిధమైన నియమాలు, విచిత్రమైనటువంటి యజ్ఞాలు, ఏదైతే జపాలు తపాలు, ఇవేదైతే ఫలాన్ని అపేక్షిస్తూ ఉంటారో ఇవన్నీ ఏ ఫలం ఇస్తావో ఏ ఫలం ఇవ్వదో తెలియదు. కానీ దేవీ భాగవతం మాత్రం తదాప్యతి రుణాం, ఖచ్చితంగా వాళ్ళు ఆ అనేకమైనటువంటి జపాలు తపాలు, వాళ్ళు చేసిన తీర్థయాత్రలు, వాళ్ళు చేసిన సేవలకి ఏ ఫలం వస్తుందో ఆ ఫలానికి మించిన ఫలం దేవి భాగవత శ్రవణం వల్ల వస్తుంది అంటూ మరో మాట అన్నారండి. తథా న గంగా న గయా న కాశీ న నైమిషం నో మధురా న పుష్కరం పునాతి సజ్జ బద్రీవనం నః యథాహి దేవీ మఖయేవ ఏష విప్రాహ. ఆయన గంగా అక్కడికి వెళ్ళి గంగగైదేవ బ్రూయా యోజనానాం శతైరపి ముచ్చిసర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అనేటువంటి అక్కడికి వెళ్ళి గంగలో మునిగితే పవిత్రం చేస్తుంది లేదు మనకు తెలియదు. ఎందుకంటే మనకి అంతఃకరణ శుద్ధి ఉండాలి, రకరకాల వ్యవహారాలు ఉండాలి. అలాగే గయా, కాశీ, నైమిషారణ్యం, మధుర, పుష్కర క్షేత్రం, బద్రీవనం అంటే మధువనం, ఇది బృందావనం, ఇవన్నీ కూడా ఎంత పవిత్రం చేస్తే ఎంత పవిత్రం చేయవో తెలియదు. కానీ దేవీ మఖయ్య యశ విప్రాహ, ఈ దేవీ భాగవత శ్రవణం గంగిచ్చేటువంటి పవిత్రతనిస్తుంది, అంతకంటే ఎక్కువ పవిత్రతనిస్తుంది. ఇందా చెప్పిన వాళ్ళు పవిత్రత అదో దేవీ భాగవతం అత భాగవతం దేవ్యా పురాణం పరతఃపరం ధర్మార్థకామ మోక్షాణం ఉత్తమం సాధనం మతం. అక్కడ ధర్మార్థకామ మోక్షాలు సాధించాలంటే ఇంతకంటే ఉత్తమమైన మార్గం లేదు అంటూ ముఖ్యంగా అమ్మవారిని పూజించే వ్యవస్థలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పఠన్ ద్విజ వేద గ్రహణీ భవేత్ బహు ప్రజాత ధరణీపత స్యాత్ వైశ్య పఠన్ ఇత్త సమృద్ధిమేతి శూద్రోపి శృణ్వన్ సుకులోత్తమ స్యాత్. ఎవరైతే ఈ విధమైన దేవీ భాగవతాన్ని బ్రాహ్మణ కనుక చదివితే వేదాంతవేత్త అవుతాడు, వైశ్యుడైతేనేమో రాజుగారైతేనేమో దేశానికి రాజు అవుతాడు, వైశ్యుడైతేనేమో అత్యంత ధనమైనటువంటి ధనవంతుడవుతాడు, శూద్రుడు వినడం వల్లే వాడికి తన కులమంతా కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది అంటూ ఈ దేవీ భాగవత శ్రవణం వల్ల మహాత్మ్యంలో చెప్తున్నారు. అనేకమైనటువంటి వివిధమైనటువంటి ఏదైతే అమ్మవారి యొక్క
ఆశ్వీజ మాసంలో కన్యారాశి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆశించి ఈ దేవి భాగవత పుస్తకాన్ని, ఇక్కడ పుస్తక దానము అని ఒకటి ఉంటుందండి. దేవి భాగవత అన్నీ కూడా పుస్తక దానాలు. ఈ పుస్తక దానం అనగానే మీకు సాధ్యమైతే చెప్తున్నాను, ఈ పుస్తక దానం అనేది షాపులో కొని ఇవ్వడం కాదు. మనం ఏ గ్రంథాన్ని అయితే ఇద్దాం అనుకుంటున్నా, అది రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, ఏదైనా కావచ్చు, పురాణాలు 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, లేదా భారతం, భాగవతం, ఏదైనా ఏ పుస్తకమైనా కావచ్చు. పుస్తక దానం చేద్దాం అన్నప్పుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ చూడండి బ్రహ్మాండంగా, దేవీ ప్రీతిపదం భక్త్యా శ్రీ భాగవత పుస్తకం దత్యాద్ విప్రాయ యోగ్యా సదేవ్యా పదివేలభేత్ భాగవతం దేవీ భాగవతస్యాపి శ్లోకార్థమేవ వా భక్త్యా యశ్చ పడే నిత్యం సదేవ్యా ప్రీతిభాగ్ భవేత్. ఇక్కడ ఏం చేయాలంటే, పుస్తకాన్ని ఇచ్చే దాత తన చేతులతో రాసి ఇవ్వాలండి. పుస్తక దానాన్ని ఎప్పుడూ కూడా, ఏ పుస్తకమైనా సరే పుస్తక దానము అంటే స్వదస్తూరితో, తన లేఖనతో, తన చేతితో రాసి పుస్తకాన్ని దానం చేస్తే అది దానం చేసినట్టు. కానీ షాపులో కొనుక్కొచ్చిస్తే కాదు. సాధ్యమైతే అది కూడా పుస్తక దానం అంటాం. వస్తుత యథార్థమైన పుస్తక దానం ఏమిటాయి అంటే తన చేతులతో రాసి ఇవ్వడము. ఇటువంటి పుస్తక దానం చాలా గొప్పగా చెప్పారు. అటువంటి వాడు అమ్మవారు యొక్క సదేవ్యా పదవీం లభేత్. ఈ విధమైన ఎవరైతే తన దస్తూరితో పుస్తకాన్ని రాసి యోగ్యమైనటువంటి యోగ్యాయ విప్రాయ దద్య యోగ్యమైన బ్రాహ్మడికి ఇస్తే అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. ఉపసర్గ భయాలన్నీ కూడా పోతాయి, ఉత్పాదనలు కూడా నశించిపోతాయి. బాలగ్రహకృతం యచ్చ భూతప్రేతకృతం భయం దేవీ భగవతస్య శ్రవణాది యాది దూరత. ఈ బాలారిష్టాలు, భూతప్రేత ఇవన్నీ కూడా భాగవత శ్రవణం వల్ల నశించిపోతాయి. ఈ భాగవత శ్రవణాన్ని చదవడం కానీ వినడం కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ధర్మార్థ కామ మోక్షాలు కలగజేస్తాయి. శ్రవణాత్ వసుదేవోస్య ప్రసేనాన్వేషణే గతం వాసుదేవోస్య ప్రసేనాన్వేషణ గతం చిరాయితం విప్రం ప్రియం పుత్రం కృష్ణం లబ్ధా ముమోద. ఇక్కడ వసుదేవుడు కూడా ఈ భాగవత శ్రవణాన్ని విని ఆ అత్యంతమైనటువంటి తనకి చిరాయితం ప్రియం పుత్రం కృష్ణం లబ్ధం మోద, చాలా కాలం తనకి దృశ్యమానం కాకుండా ఉన్న కృష్ణుడిని కూడా దర్శించుకుని ఆనందాన్ని పొందాడు. ఏతాం శృణుయాద్ భక్త్యా శ్రీమద్భాగవతీం కథాం ముక్తిం సలభతే భక్త్యా ఇష్టపడేది మాం. మరి ఎవరైతే భక్తితో శ్రద్ధలతో ఈ దేవీ భాగవతాన్ని వింటారో చదువుతారో వాళ్ళు ముక్తులన్నీ కూడా పొందుతారు. అంటే మొట్టమొదటిసారిగా వసుదేవుడు దేవీ భాగవతాన్ని విని కృష్ణ పరమాత్మకు దర్శనం చేసుకున్నాడు. అంటే బాల్యం అంతా కూడా ఆయన రేపల్లో గడిపాడు. దేవకీ దేవి వసుదేవుడికి కృష్ణ పరమాత్మ దర్శనం లేదు. కృష్ణ పరమాత్మ దర్శనం ఎలా కలిగింది వీళ్ళకి అంటే ఆ కంస సంహారం తర్వాత ఏర్పడింది. ఈ కంస సంహారానికి కావలసినటువంటి శక్తిని ప్రచోదన చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే పరదేవత అని. ఆ పరదేవత అనుగ్రహం చేత ప్రబల శత్రువైనటువంటి కంసుని సంహారం చేసి తల్లిదండ్రుని కలిశాడు అనేది మన ఉపాఖ్యానం భవిష్యత్తులో ముందు వస్తుంది. తర్వాత దాన్ని మనం విచారణ చెయ్యొచ్చు. అంతేకాకుండా ఈ భాగవత శ్రవణం వల్ల కలిగేటువంటి ప్రధాన ఫలం ఏమిటి? అపుత్ర లభతే పుత్రం. ఎవరికైతే పుత్రుడు లేడో పుత్రుడు కలుగుతాడు. పుత్రి కలగచ్చు కానీ పుత్రుడు కలగచ్చు కదా అంటారు. శాస్త్రంలో పుత్రుడికి ఉన్న అధికారం పుత్రికి లేదు. చట్ట ప్రకారంగా నేను చెప్పిన చట్ట ప్రకారంగా నేనేం మాట్లాడను. దరిద్రో ధనవాన్ భవేత్. దరిద్రుడు ధనవంతుడు అవుతాడు. రోగి రోగాలు ప్రముచ్చేత. రోగగ్రస్తుడు రోగాల నుంచి విముక్తిని పొందుతాడు భాగవతామృతాన్ని శ్రవణం చేయడం చేత. వంఛావా కాకవంఛావా మృతవత్సాచ యాంగన. అసలు ఒక అమ్మాయికి సంతానమే కలగదు. ఒక అమ్మాయి సంతానం కలిగిపోతుంది. మరొక అమ్మాయి మృతవత్స చనిపోయినటువంటి పిల్లల్ని కంటున్నారు. ఈ విధమైనటువంటి ఏదైతే వాళ్ళకి సంతానం లేకపోవడం కానీ కలిగిన సంతానం పోవడం కానీ లేదా మరొక విధంగా ఉంటే
దేవీభావం సృత్వా లభేత్ పుత్రం చిరాయుషం. ఈ దేవీభావంతో శ్రవణం వల్ల చిరాయువు కలిగినటువంటి పుత్రుడిని పొందుతారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవతం పుస్తకం తద్గృహం తీర్థభూతం వసతాం పాపనాశనం. ఏ ఇంట్లో శ్రీమద్ దేవీ భాగవతం పూజింపబడుతుందో ఆ ఇల్లు పుణ్యక్షేత్రం లాంటిది. ఇది ఇప్పుడున్న ఆధునికులు తెలియదేమో కానీ ప్రాచీన కాలంలో పండితులంతా కూడా రోజు వాళ్ళు చదువుతున్న పుస్తకాలకి పుష్పాలు పెట్టేవాళ్ళు. అంటే పుస్తక పూజ. ఆ పుస్తక పూజ ఏమిటయ్యా అంటే అక్కడ లక్ష్మీ సరస్వతి నిత్య నివాసం ఉంటారు అని వెనకటి రోజుల్లో సాంప్రదాయంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు మీ చేతనైతే ఏ రామాయణమో, ఏ భాగవతమో, ఏ దేవీ భాగవతమో, అయితే 18 పురాణాల్లో ఏదో తెచ్చుకుని కాస్త దేవుడి దగ్గర అడి పెట్టి ఆ పుస్తకాల మీద పుష్పాలు ఉంచితే పూజ చేసినట్టు. అది కూడా మీకు అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మనం చేయగలిగింది చేసుకునే అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి ఇది కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. విశేషంగా అమ్మవారిని అష్టమ్యాం, చతుర్దశ్యాం, నవమ్యాం భక్తి సంయుత ఎప్పటే శృణుయాద్వాపి ససిద్ధిం లభతే పరాం. ఎవరైతే విశేషంగా నెల రోజులు, సంవత్సర కాలం పూట లేకపోతే బతుకున్నంత వరకు యావజ్జీవం అమ్మవారిని ఆరాధన చేస్తానంటే తప్పులేదు. అవి శక్తియుక్తులు, మీకుండేటువంటి వెసులుబాట్లు, మీకుండే సౌకర్యాలు. అయ్యో అంత చేయమండి, కృష్ణపక్షం మాత్రమే చేస్తాం లేదా శుక్లపక్షం మాత్రం చేస్తాము అంటే అది వేరు. ఇవి కూడా కాదు, ఇంకా ఏమైనా మనకి ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయంటే అష్టమ్యాం, నవమ్యాం, చతుర్దశ్యాం. అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు అమ్మవారిని అంటే భగవంతుని అమ్మవారిని విశేషంగా అమ్మవారికి చెప్పారు. అమ్మవారిని అర్చన చేస్తే మొత్తం సంవత్సర ఫలం ఎప్పటే శృణుయాద్వాపి ససిద్ధిం లభతే పరాం. వాడు అటువంటి వాడు సర్వసిద్ధుల్ని పొందుతాడు, సర్వవిధమైన శ్రేయస్కరాన్ని పొందుతాడు. పఠన్ ద్విజో వేద 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 విదగ్రహిణీర్భవేత్ బాహు ప్రజాత ధరణీపతి స్యాత్ వైశ్య పఠన్ విత్త సమృద్ధిమేతి శూద్రోపి శృణ్మన్ సుకులోత్తమో స్యాత్. ఈ రంగం చెప్పంగా ఈ విధమైనటువంటి దేవీ భాగవత శ్రవణంలో మొదటి అధ్యాయంలో చివరగా ఏం చెప్తున్నారయ్యా అంటే బ్రాహ్మడు కనుక ఈ భాగవతాన్ని శ్రవణం చేసినా పఠించినా వాడు వేదవేత్త అవుతాడు. క్షత్రియుడైతే దేశానికి రాజు అవుతాడు. వైశ్యుడైతే ధనవంతుడు అవుతాడు. శూద్రుడు వినడం వల్ల, ఈ మాట మళ్ళా చెప్తా అనుకోకండి, శూద్రుడు వినడం వల్ల వాడికి కావాల్సినటువంటి వంశాభివృద్ధి, వాడికి కావాల్సిన సమస్త సుఖాలు వాడికి లభిస్తాయి. శ్రవణాదేవ వాడు వింటే చాలు, చదవక్కర్లేదు. ఇది శాస్త్రం. ఇది విన్నవాడు వినండి, లేనివాడు మీ ఇష్టం. ఎప్పుడూ కూడా వీళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, విష్ణు సహస్రంలో వేదాంగో బ్రాహ్మణ క్షత్రియ విజయీ భవేత్ శూద్ర వైశ్వసన సమృద్ధి స్యాత్ శూద్రస్కుమాపనియాత్ ఉండగండి. శూద్రుడు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ స్త్రీలు కావచ్చు, శూద్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయా లలితా సహస్రాలు, విష్ణు సహస్రాలు చదవడం వల్లే వాడికి సుఖం వస్తుంది అని అంటే స్పష్టంగా విష్ణు సహస్రనామావళి శాంకర భాష్యం ఉంది. శంకర భగవత్పాదుల వారు శ్రీశూద్రాణం శ్రవణాదేవ ఫలం అతు పఠనాత్. వాళ్ళు చదవడం వల్ల ఫలితం రాదు, వినడం వల్ల వస్తుంది అని శంకర భగవత్పాదులు రచించారు. అదే మనకి ప్రమాణం. అందుకనే ఇక్కడ శూద్ర సుఖమాప్నుయాత్ అంటే శ్రవణాదే సుఖమాప్నుయాత్. ఇప్పుడు వినడం వల్లే సుఖాన్ని పొందుతాడు. దేవి భాగవతం కూడా వినడం వల్లే సుఖాన్ని పొందుతారు. ఈ విధమైనటువంటి ఎవరికి అది కాదు. గమనించుకోవాల్సింది ఏమిటంటే ఒక పొరపాటు పడుతుంది లోకం. ఎక్కడ పొరపాటు పడుతుందంటే జ్ఞానం వేరు, కర్మానుష్ఠానం వేరు. జ్ఞానానికి అందరూ అధికారులే. వర్ణ వ్యవస్థ, వర్ణాశ్రమ వ్యవస్థ అక్కడ లేదు. ఎందుకంటే ఎవడైనా జ్ఞానం అవుతాడు, ఎవడైనా ఉద్ధరింపడు. కర్మానుష్ఠానం వచ్చేటప్పటికీ చాతుర్వర్ణాల వాళ్ళకి ఆయా వర్ణాలను అనుసారంగా కర్మ చెప్పబడి ధర్మం, ఆ ధర్మాన్ని పాటించాలి. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. మరొక ఉపాఖ్యానం తర్వాత వ్యవహారంలో చూద్దాం. ఇంకెక్కడి నుంచి మనకి ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ శమంతకమణిని పొందేటువంటి ఒక ఉపాఖ్యానం రాబోతోంది. అలాగే రేవతి నక్షత్రాల రేవతి తను భూమి మీద పడిపోతుంది కొన్ని కారణాల చేత. అది కూడా ఇక్కడ వస్తుంది. ఎలా ఉద్ధరింపబడింది. సూర్యవంశ రాజుల్లో సుదర్శన అని ఒకడు ఉంటాడు.
వాడు ఏ విధంగా అమ్మవారితో ఉద్ధరింపబడ్డాడు, ఇవన్నీ కూడా ఉపాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మరోసారి చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహించాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాన్ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః నిర్భయాః అపరాధ సహస్రాణి క్రియంతాః నృషమ్మయ దాసోమి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి.